ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని పార్టీలు కాపులకు తీరని అన్యాయం చేస్తున్నాయని కాపుసేన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బిఎన్ మూర్తి ఆరోపించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాపులను బీసీలో చేరుస్తామని హామీ ఇస్తూ అన్ని పార్టీల వారు వారి మేనిఫెస్టోలో పొందుపరచాలని, అలా చేసిన వారికి తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా కాపులకు కేటాయించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. సంఖ్యాపరంగా బలంగా ఉన్న కాపులకు అన్ని పార్టీలు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని అన్నారు. పొత్తుల నేపంతో పబ్బం గడుపుకోవాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కువ సార్లు కాపులు గెలిచారని గుర్తు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా కాపులకి జరుగుతున్న అన్యాయం గురించి మీ ద్వారా ముఖ్యమైన పార్టీలకి, పార్టీ ప్రతినిధులకి సమాచారం మీ ద్వారా తెలియజేద్దారనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 2024 ఎలక్షన్స్లో, రాబోయే ఈ కమింగ్ ఎలక్షన్స్లో చాలా అన్యాయం చేస్తున్నారు కాపులకి అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంతకు మునుపు విశాఖపట్నం జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నప్పుడు అందులో 2 నియోజకవర్గాలకి కాపులకి టికెట్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఏ దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చారంటే, ముఖ్యమైన పార్టీలైన తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ విశాఖపట్నానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా కాపులకి ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఉండే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది కాపులు చాలా మనోవేదనకు గురవుతున్నామని తెలియజేయడానికి, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి 5 లక్షల జనాభా ఉన్న విశాఖపట్నం సిటీ పార్లమెంట్ నియోజకవర్గం, అలాగే ఉమ్మడి విశాఖపట్నం అనకాపల్లి చూసుకున్నా సరే మరీ దారుణంగా తెలుగుదేశం నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ పూర్తిగా 2 పార్టీలు కాపుల్ని విస్మరించేయేమో అన్న ఫీలింగ్తో ఉంది. వాళ్ళకి కాపుల యొక్క ఓట్లు అవసరం లేదేమో అనే ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు విశాఖపట్నం ఈలో ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గుడివాడ గురునాథరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాసరావు గారు ఇలాంటి వ్యక్తులకు ఇచ్చి ప్రూవ్ చేసుకున్నారు కాపుల యొక్క సత్తా. ఈరోజు అక్కడ కూడా ఎంపీ టికెట్ అనేది ఇవ్వడం లేదు. అలాగే విశాఖపట్నంలో అయితే వైసీపీ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది, కానీ ఎవరైతే ఈ కూటమి ఉందో కూటమి ఎక్కడా కూడా కాపులకి 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా చేయట్లేదు. దీని పర్యవేక్షణం తప్పకుండా వాళ్ళు ఫేస్ చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా కాప్సన్ నుంచి 1995 నుంచి ఈరోజు వరకు మాకు ఏ పార్టీలతో సంబంధం లేదండి. మా కాప్సన్ అనేది ఓన్లీ కాపులతోనే, కానీ ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీకి కూడా మేము ఎఫిలియేటెడ్ కాదు. మాకు అన్ని పార్టీలు ఒకటే. మేము ఓన్లీ కాపులకి సీట్లు రావాలని చెప్పి ప్రతి ఎలక్షన్స్లో ట్రై చేస్తూ సాధ్యమైనంత వరకు మా రిక్వెస్ట్లతో ప్రతి పార్టీలకి వెళ్ళి రిప్రజెంట్ చేసి మా కాపు సోదరిమణులకి అందరికీ టికెట్లు తీసుకుని వచ్చాం ఇప్పటి వరకు. ఇక ముందు కూడా అదే చేయాలనే సదుద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. చెప్పండి, అడిగండి. అంటే రిప్రజెంటేషన్ అనేది చాలా అన్యాయంగా ఉంది సార్. ఎందుకంటే డబ్బును బట్టే ప్రస్తుతం జరుగుతుంది. ఇదివరకు సేవ చేసేవాళ్ళకి ఇచ్చేవారు టికెట్, సేవ చేసేవాళ్ళకి ఇచ్చేవారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యేవారు. ఇప్పుడు సేవతో సంబంధం లేదు. టోటల్ టైం అంతా కూడా రాజకీయాలు 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసుకుని లాస్ట్ వచ్చేటప్పటికి సూట్ కేసులతో వచ్చి
వాళ్ళు ఎవరైతే ప్రతి వ్యక్తులకి డబ్బులు ఇవ్వగలుగుతారో, డబ్బులు పంచిపెట్టగలుగుతారో అలాంటి వ్యక్తులకి ఇవ్వడం వల్ల రోజు రోజుకి ఈ కులాలు అనేవి డిపెండెంట్ అయిపోయినాయి. ఆ కులంలో ఎవరైతే డబ్బు సంపాదించారో వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. ఆటోమేటిక్గా ఏమన్నా అంటే మీ కులానికి ఇచ్చాను కదా అంటున్నారు. కానీ అప్పటి వరకు 5 సంవత్సరాలు నియోజకవర్గంలో తిరిగి ప్రజలతో మమేకమైన వ్యక్తులకి ఎవరికి చేయటం లేదు. పూర్తిగా కూడా చాలా వరకు మాకు తెలుసుండి మోర్ దెన్ 70% అందరూ కూడా మనీకే ప్రాధాన్యత ఇస్తూ పార్టీలు ఇలా ఉంటున్నాయి.